హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య ముచ్చట్లు. సో చాలా డేస్ 2 weeks తర్వాత మీ ముందుకి నేను లెందీ వీడియోతో వచ్చానమాట. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే. ఎవరైనా నా ఛానల్ చూడకపోతే తప్పకుండా అయితే నా ఛానల్ చూసి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఏంటంటే మన దగ్గర వేస్ట్గా ఉండే కార్డ్బోర్డ్ షీట్స్ని యూజ్ చేసి కిచెన్ మేక్ ఓవర్ వీడియో అనేది మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను అనమాట. సో కార్డ్బోర్డ్ నేను ఒక షేప్లో అనేది కట్ చేసుకున్నాను. మనకి ఏ షేప్ కావాలి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనం చేసుకుంటే మనకి వండర్ఫుల్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఆ షేప్ లో మనం కట్ చేసుకొని మన థీమ్స్ అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా సింబల్ నేమ్స్ చాలా మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాటర్ కలర్స్ తో రాశారండి. కలర్స్ అన్ని కూడా ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా, ఆ పెయింట్స్ తోని. సో ఈ థాట్స్ అనేది నేను ఇంగ్లీష్ లో మెన్షన్ చేసుకున్నాను. కొంతమంది తెలుగులో కూడా మెన్షన్ చేసుకుంటారు. తెలుగు కూడా ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా. సో కొంతమంది ఆ థీమ్స్ అనేవి రాసుకొని వాటిపైన ఫోక్ కానీ స్పూన్ కానీ సింబల్స్ అనేది వేసుకున్నాను. వితౌట్ డ్రాయింగ్ అండి, నేను డ్రా ఏం చేసుకోలేదు, నేమ్స్ కూడా డ్రా చేయలేదు. సో డైరెక్ట్ గా బోర్డ్ పైన అనేది రాసేసాను అనమాట. సో రాసేసి దాన్ని 2-in-1 టేప్ మనం మెజర్ చేసుకొని కిచెన్ కి వాల్ కి స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత నా వాల్ లుక్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సో నా కిచెన్ లుక్ వాల్ లుక్ కానీ కిచెన్ లుక్ కానీ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సో మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు తెలుసు కదండి, భాగ్య ముచ్చట్లు. సో మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్లయితే నేను ఇంకా మరెన్నో వీడియోస్ కొత్త వీడియోస్ అనేది నేను మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. సో చూసారు కదా కిచెన్వి ఇవన్నీ కూడా నా ఓన్ హ్యాండ్ రైటింగ్ అనమాట. ఇంకా కొంచెం మంచిగా రాద్దాం అనుకున్నాను కానీ టైం లేదు. ఆ రోజే క్లీనింగ్, నెక్స్ట్ ఫెస్టివల్ పనులు అవన్నీ కూడా స్టార్ట్ అయిపోవడం వల్ల నేను ఫాస్ట్గా అనేది రాసేసాను. సో కిచెన్లో నేను 2-in-1 టేప్ పెట్టేసి స్టిచ్ చేశాను. సో అప్పటికి అయితే అవి కిచెన్ లోని స్టిక్ ఆన్ అయినాయి కానీ తర్వాత అనేవి పుట్టి కాదు కదా. సో అందుకే 2-in-1 టేపు స్టిక్ అవ్వట్లేదు అసలు. కొన్ని ఆ క్షణం ఒక 3-4 days స్టిక్ అయ్యాయి కానీ తర్వాత మాత్రం ఇంకా అవి ఊడిపోయాయి. తర్వాత ఏం చేశానంటే హుక్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ లో ఉంటాయి కదండి, ఆ వాల్ హుక్స్ తోని సో అవి హ్యాంగ్ చేసి అప్పుడు కిచెన్ లో మళ్ళీ అరేంజ్ చేశాను అనమాట. సో అంటే అవి 2-in-1 టేప్ అనేది స్టిక్ అవ్వట్లేదు సమయంగా, అందుకనే ఈ హుక్ తోని హ్యాంగ్ చేసేసాను. సో ఇంకా డెకరేషన్ అది కూడా కంప్లీట్ గా చేయాలి, హోమ్ టూర్ కూడా చెయ్యాలి. ఐడియా అయితే ఉంది చెయ్యాలి అని. సో అంటే కొంచెం అలా ఫస్ట్ కిచెన్ రెడీ చేసి నెక్స్ట్ మిగతా అన్ని కూడా రెడీ చేసి కంప్లీట్ అయిన తర్వాత హోమ్ టూర్ చేస్తే బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ బాల్కనీ టూర్ కూడా నాది పెండింగ్ ఉంది కదా. సో బాల్కనీ టూర్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మోస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోస్ తీసినంత మాత్రాన చెడ్డవారు అయిపోరు. వీడియోస్ తీయకుండా ఇంట్లో ఉండి సైలెంట్ గా ఉన్నంత మాత్రాన పతివ్రతలు కూడా అయిపోరండి. సో మోస్ట్గా వీడియోస్ తీస్తున్నాను అంటే ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయరా, నోరు మూసుకొని కూర్చోండి. నాకేమీ అభ్యంతరం అయితే లేదు. నేను ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అడుగు పెట్టినప్పుడే వీ హ్యావ్ టు డిసైడెడ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. థ్యాంక్